ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఫలక్నామా ఎక్స్ప్రెస్ రైలులో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైల్వే స్టేషన్లో తనిఖీలు చేశారు. తాజా సమాచారం మా ప్రతినిధి నాగార్జునని అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, ఫలక్నామా ఎక్స్ప్రెస్ రైలు పోలీసుల తనిఖీలకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? అవుట్రా నుంచి సికింద్రాబాద్ వస్తున్నటువంటి ఫలక్నామా ఎక్స్ప్రెస్ లో ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి ఆ ట్రైన్ ని మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో పోలీసులకు వచ్చినటువంటి సమాచారం మేరకు జీఆర్పీ అండ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్ స్థానిక గట్కేసర్ పోలీసులు మొత్తం కలిసి బృందాలుగా ఏర్పడి దానిని గట్కేసర్ లోనే నిలిపివేసి సోదాలు కొనసాగిస్తున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం వాళ్ళకి ఆర్పీఎఫ్ అండ్ పోలీసులు ఉన్నటువంటి సమాచారం మేరకు ఉగ్రవాదులు వేరే ప్రాంతం నుంచి ఆ ట్రైన్ లో వస్తున్నారనేది వాళ్ళకి సమాచారం ఉంది. ఆ సమాచారం ఆధారంగా ఈ తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి ఈ సోదాలు అంటే 8 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. అందుకోసం ప్రత్యేక బృందాలని రెడీ చేశారనేది మనకున్నటువంటి తాజా సమాచారం. ప్రస్తుతానికైతే ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. సోదాల తర్వాత మనకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే అందులో ఉన్నారా లేకపోతే సమాచారం ఆధారంగా తనిఖీలు చేస్తారో తెలియాల్సి ఉంది. అయితే మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పుడు జీఆర్పీ అండ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ స్థానిక పోలీసులు కూడా అంటే స్టేషన్ ని సికింద్రాబాద్ రాక ముందే ఇక్కడ గట్కేసర్ రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. అంటే మరొక అర్ధ గంటలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి చేరుకుంటుందనగా ముందుగానే రైల్వే స్టేషన్ ని గట్కేసర్ రైల్వే స్టేషన్ లో ఆ ట్రైన్ ని నిలిపివేసి అక్కడ తనిఖీలు కొనసాగిస్తున్నారు. అక్కడైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు, తనిఖీలు కూడా ఇబ్బంది ఉండదని చెప్పేసి తనిఖీలు చేస్తున్నారు. మొత్తం బృందాలుగా ఏర్పడి రైల్వే స్టేషన్ చుట్టుపక్కల అంతా కూడా సిబ్బందిని ఏర్పాటు చేసుకుని రైల్లో తనిఖీలు ఒక్కొక్క రైలు తనిఖీలు చేస్తున్నారు. ఒకవేళ రైలు ఆపిన అక్కడి నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగానే రైల్వే స్టేషన్ బయట అండ్ రైల్వే స్టేషన్ లోపల ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు నిఘా పెట్టి వెంటనే ఆర్పీఎఫ్ పోలీసులు జీఆర్పీ పోలీసులు ట్రైన్ లోపలికి వెళ్లి సోదాలు చేస్తారు. బయట స్థానిక పోలీసులు గస్తీగా వస్తున్నారు. సో దీని తర్వాత అంటే సోదాల తర్వాత మనకు ఈ సోదాలకు సంబంధించి ఏమన్నా దొరికారా లేదా అనే సమాచారం మనకి తెలిసే అవకాశం ఉంది. ధన్యవాదాలు నాగార్జున.